నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒక సెలబ్రిటీ కొత్త జీవితంలోకి అడుగు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 8 ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న యష్మి గౌడ ఆ షోలో 12 వారాల వరకు ఉండి ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఈమె అనేక తెలుగు సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. అలా ఆ షో నుండి బయటకు వచ్చాక కాస్త కామ్ గానే ఉన్న యష్మి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. అందుకు తోడు ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో యష్మి పెళ్లి కూతురులా ముస్తాబవుతూ ఆడవారందరూ తనకి గంధం రాసి మంగళ స్నానం చేపిస్తున్నట్లుండడంతో నెటిజన్లు యష్మికి విషెస్ ని తెలియజేస్తున్నారు. నిజంగానే యష్మి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందా? ఒకవేళ చేసుకుంటే ఆ వ్యక్తి ఎవరు? తెలుగు డైరెక్టర్స్ ఎక్కువగా కన్నడ యాక్టర్స్ కి సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? ఇంతకు ముందే యష్మి పెళ్లి పీటల దాకా వెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. యష్మి గౌడ అలియాస్ యష్మి, ఈమె 1995 ఆగస్టు 30న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రమేష్ గౌడ, తల్లి విజయలక్ష్మి. ఈమెకి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి చిన్నగా ఒక కాటన్ బాక్స్ ఫ్యాక్టరీని రన్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. యష్మి తన స్కూలింగ్ ని బెంగళూరులోని హోలీ చైల్డ్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న యష్మి తన 14 ఏళ్లకే సిద్ధార్థ్ అనే సీనియర్తో ప్రేమలో పడింది. ఇక అలా వీరిద్దరూ కలిసి తరచూ సినిమాలకి, పార్కులకి వెళుతూ స్కూల్కి బంక్ కొట్టడంతో స్కూల్ వారు ఇదే విషయాన్ని యష్మి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక అలా తన తండ్రి ఈమెకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇక పైన తనని కలవనని చెప్పిన సీక్రెట్ గా అతనితో లవ్ ని కంటిన్యూ చేసేది. అలా వీరి 2 సంవత్సరాల రిలేషన్ తర్వాత సిద్ధార్థ్ 10th క్లాస్ లో పాస్ అయి ఒక జూనియర్ కాలేజీలో చేరితే యష్మి మాత్రం 10th ఫెయిల్ అయి ఒక సంవత్సరం వెనకబడింది. దీంతో వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగి అప్పటి నుండి మనస్పర్ధాలు రావడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా యష్మి తన ప్రేమ కారణంగానే 9th మరియు 10th లో ఫెయిల్ అవ్వగా ఆ సమయంలో తన తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో అప్పటి నుండి బాగా చదివి పాస్ అయి ఇంటర్లో జాయిన్ అయ్యింది. ఇక అలా ఇంటర్ చదివేటప్పుడు అందరూ ఈమె అందాన్ని చూసి పొగడడంతో యష్మికి మోడలింగ్లో ట్రై చేయాలని, అందాల పోటీల్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అందుకు ఈమె తల్లిదండ్రులు వద్దన్నా యష్మి మాత్రం వారి మాటల్ని వినకుండా అందాల పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయింది. కానీ అందులోకి ఎలా వెళ్లాలో తెలియక 2 సంవత్సరాలు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఇక ఈమె తండ్రి బెంగళూరులోని దయానంద సాగర్ ఇన్స్టిట్యూట్లో యష్మిని బీటెక్ చదువుల కోసం జాయిన్ చేపించాడు. కానీ చదువుకోవడం ఇష్టం లేకున్నా తన తండ్రి గ్రాడ్యుయేషన్ అయ్యాక నీకు నచ్చింది చేసుకో అని చెప్పడంతో యష్మికి వేరే దారి లేక చదువుల మీద ఫోకస్ పెట్టాలనుకున్నా చాలా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా మొదటిగా 2014లో మిస్ మైసూర్ అనే అందాల పోటీల్లో పాల్గొనగా అందులో ఈమె విన్ అవ్వలేదు కానీ మిస్ ఫోటోజెనిక్ అనే ఒక అవార్డుని తీసుకుంది. ఆ తర్వాత మిస్ కర్ణాటక అనే పోటీల్లో పాల్గొన్న సెకండ్ రౌండ్ లోనే ఈమె ఎలిమినేట్ అయింది. ఇక అలా మిస్ సౌత్ ఇండియా అనే అందాల పోటీల్లో యష్మి పాల్గొన్నప్పటికీ ఈమెకి స్పాన్సర్స్ లేని కారణంగా సెమీఫైనల్స్ లోకి వెళ్ళలేకపోయింది. ఇదిలా ఉంటే యష్మి సీనియర్ అయిన ప్రభుతో మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా యష్మి బాయ్ ఫ్రెండ్ కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో మోడలింగ్ చేస్తూ బిజీగా ఉండేది. కానీ ఈమె ఏ ఒక్క అందాల పోటీల్లో గెలవకపోవడంతో కొంతమంది స్నేహితుల సలహా మేరకు యష్మి ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయి అందులోనే చిన్న చిత్క అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక అలా ఎన్ని చేసినా తను అనుకున్నంత డబ్బు కానీ పేరు కానీ రాకపోయేసరికి తన లక్ని తమిళ్ మూవీస్లో ట్రై చేయాలని గాంధీనగర్లో ఉండే ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తుండేది. కానీ ఇండస్ట్రీలో చిన్న చిత్క పాత్రలు కావాలన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అప్పటికే ప్రభుతో సీరియస్ రిలేషన్లో ఉన్న యష్మి అందుకు ఒప్పుకోకపోవడంతో వారెవరూ ఈమెకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇదిలా ఉంటే ఈమె తండ్రికి యష్మి సినిమాల్లో ట్రై చేస్తుందనే విషయం తెలిసి బాగా గొడవలు చేశాడు. ఎందుకంటే అతనికి తన ఫ్రెండ్స్ ద్వారా అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలిసి ఉండడంతో యష్మిని ఎంత వద్దని చెప్పినా చిన్నప్పటి నుండి తాను అనుకున్నదే జరగాలనే మనస్తత్వం ఉన్న యష్మి తన తండ్రి మాటల్ని వినకుండా బట్టలు సర్దుకొని బెంగళూరుకి వెళ్ళి అక్కడే ఒక హౌస్ని రెంట్కి తీసుకొని బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండేది. ఇక అలా ఎంత ట్రై చేసినా యష్మికి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో ప్రభు ఆమెను పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు.
కానీ యష్మి మాత్రం అందుకు సిద్ధంగా లేకపోగా మరికొన్ని రోజులు టైం అడగగా అందుకు ప్రభు ఒప్పుకోవడంతో ఎలాగైనా తన ఏంటో నిరూపించుకోవాలని అన్నింటికీ సిద్ధమైన యష్మి సినిమాల్లో ట్రై చేసిన హీరోయిన్ గా కాకుండా ఈమెకి చిన్న చితక పాత్రలే ఇచ్చేవారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడే ఒక సీరియల్లో ఆడిషన్ జరుగుతుందని తెలుసుకొని యష్మి అందులో పాల్గొనగా ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా విద్యా వినాయక సీరియల్ 2017 జీ కన్నడలో టెలికాస్ట్ అయి యష్మి చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఈ సీరియల్ చేసేటప్పుడు పవిత్ర జయరామ్తో యష్మికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే యష్మికి వచ్చిన గుర్తింపుతో ప్రభు తనని పెళ్లి చేసుకోవాలని అడగగా యష్మికి వేరే దారి లేక ఒప్పుకున్నా ప్రభు తల్లి మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ ని తన కోడలిగా అంగీకరించనని చెప్పేసింది. ఇక అలా ప్రభు తల్లి ఒకవేళ వీరి పెళ్లికి ఒప్పుకోవాలంటే యష్మి పూర్తిగా రంగుల ప్రపంచానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని, పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉండాలనే కండిషన్ పెట్టడంతో ఈ కండిషన్స్ కి యష్మి ఒప్పుకోలేదు. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుండి ట్రై చేస్తే తనకి 2017లో కొంతవరకు ఫేమ్ వచ్చిందని, ఆ టైంలో పెళ్లి చేసుకొని తన కెరియర్ ని వదులుకోలేనని చెప్పడంతో వేరే దారి లేక ప్రభు యష్మితో బ్రేకప్ చేసుకొని పెళ్లి దాకా వెళ్లిన తమ ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయినా ఇదంతా పట్టించుకొని యష్మి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. కానీ ఎప్పుడైతే తను చేస్తున్న సీరియల్లో ఈమె పాత్ర పూర్తయిందో ఆ తర్వాత ఈమెకి సీరియల్స్ లో కూడా ఛాన్సులు కరువయ్యాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇక అదే సమయంలో పవిత్ర జయరామ్కి కరోనాలో కన్నడలో ఆఫర్స్ లేక తెలుగులో నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ చేస్తూ బిజీ అయింది. అలా అప్పటికే పవిత్రతో తరచూ కాంటాక్ట్లో ఉంటున్న యష్మి తనకి కూడా ఆ సీరియల్లో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని అడగగా త్రినైని అనే సీరియల్ డైరెక్టర్కి యష్మిని రెఫర్ చేయడం జరిగింది. అలా మరుసటి రోజే యష్మిని హైదరాబాద్కి పిలిచి ఆడిషన్ చేయగా ఈమెకున్న లాంగ్వేజ్ ప్రాబ్లం మరియు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో యష్మికి ఆ సీరియల్లో ఒక చిన్న పాత్రనిచ్చారు. ఇక ఆ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు యష్మికి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ మేనేజర్తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెను వారు కొన్ని సీరియల్స్కి రెఫర్ చేయడం మొదలెట్టారు. అలా స్వాతి చినుకులు అనే సీరియల్లో యష్మికి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు కానీ ఆ సీరియల్ చేసేటప్పుడు తనకి ఏర్పడిన కాంటాక్ట్స్ కారణంగా రమ్యకృష్ణ లీడ్గా చేసిన నాగభైరవి అనే సీరియల్లో యష్మికి సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ రావడంతో తన మకాన్ని బెంగళూరు నుండి హైదరాబాద్కి మార్చేసింది. అలా ఈ సీరియల్ 2020లో జీ తెలుగులో టెలికాస్ట్ అయి ఈమె పాత్రకి కొంతవరకు గుర్తింపు వచ్చింది కానీ ఆ సీరియల్ 1 ఇయర్కే ఎండ్ కార్డ్ పడడంతో యష్మి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ముఖ్యంగా కన్నడ అమ్మాయిలకి లాంగ్వేజ్ రాకపోయినా సీరియల్స్లో ఛాన్స్ ఇవ్వడానికి గల కారణం వారు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఇచ్చిన పేమెంట్ని తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా వారికి ప్రియారిటీ ఇస్తారు. ఇక యష్మికి అప్పటికే సీరియల్స్ చేసిన అనుభవం ఉండడంతో కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో ఈమెకి సెకండ్ లీడ్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఇదే సీరియల్లో ప్రేరణ కూడా లీడ్గా చేయడం గమనార్హం. అలా ఆ షూటింగ్లో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీరియల్లో ప్రేరణ క్యారెక్టర్కి డైరెక్టర్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో యష్మికి అది నచ్చేది కాదు. ఇక అలా అప్పటి నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ అంతంత మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఇక అలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ 2022 నవంబర్ 14న స్టార్ మాలో టెలికాస్ట్ అయి కొంతవరకు జనాదరణ పొందింది కానీ 491 ఎపిసోడ్లు అవ్వగానే ఈ సీరియల్కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. అలా యష్మికి సీరియల్స్ లో ఛాన్సులు లేని కారణంగా ఆ మధ్యలో సూపర్ జోడీ సూపర్ సీరియల్ ఛాంపియన్స్ అనే డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొని యష్మి తన డాన్స్ స్కిల్స్ ని చూపించింది. ఇక అలా ఎన్ని సీరియల్స్ లో చేసిన షోస్ లో పాల్గొన్న యష్మికి మాత్రం సినిమాలో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఆర్టిస్టులు ఒకసారి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తే వారికి సినిమాల్లో ఛాన్సులు రావడం చాలా కష్టం అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయినప్పుడు ఆర్టిస్టులందరూ హౌస్లోకి వెళ్ళడానికి తెగ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక హౌస్లోకి వెళ్ళాలంటే బిగ్ బాస్ టీం పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చెప్పి లోపలికి వెళ్ళిన అందులో వారి ఫుటేజ్ని బిగ్ బాస్ టీం తమకి నచ్చినట్లు ఎడిట్ చేసి ఆ ఆర్టిస్ట్ పై పాజిటివ్ అభిప్రాయం ఉన్న జనాలకి బిగ్ బాస్ షో ద్వారా నెగిటివిటీ వచ్చి ఆ తర్వాత వారికి సినిమాల్లో ఛాన్సులు రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి రావడంతో చాలా వరకు తెలుగు సినిమా సీరియల్ ఆర్టిస్టులు ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ టీంకి వేరే దారి లేక కన్నడ ఆర్టిస్టులని తీసుకుంటే పేమెంట్ కూడా ఎక్కువగా డిమాండ్ చేయరని, తమకి కంఫర్టబుల్గా ఉంటారని చాలా వరకు ఇతర భాషల ఆర్టిస్టులని మరియు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి బిగ్ బాస్ షోని సాగదీస్తున్నారని చెప్పొచ్చు. ఇక అలా డాన్స్ షో ద్వారా బిగ్ బాస్ టీం కంట్లో పడ్డ యష్మిని బిగ్ బాస్ టీం వారు అప్రోచ్ అవ్వగా ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న యష్మి అందుకు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. అలా యష్మి రోజుకి 10,000 రూపాయల పేమెంట్ని తీసుకుంటూ
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అలా హౌస్ లోకి వెళ్ళిన యష్మి 12 వారాల తర్వాత కొంత నెగిటివిటీతో ఎలిమినేట్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక కొన్ని రియాలిటీ షోస్, గేమ్ షోస్ లో సందడి చేసిన యష్మి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవ్వగా ముత్తైదువులందరూ యష్మికి గంధం పూసి మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురులా ముస్తాబు చేయడంతో అందరూ షాక్ కి గురై యష్మికి విషెస్ తెలియజేయడం మొదలెట్టారు. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో దీనిపై స్పందించిన యష్మి అది సీరియల్ షూటింగ్ కి సంబంధించిన వీడియో అని, సీరియల్ ప్రమోషన్ లో భాగంగానే మేకర్స్ రిలీజ్ చేసి సీరియల్ పై ఇంట్రెస్ట్ పెంచారని, తను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేనని, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తానని చెప్పడంతో ఈమె పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. మీకు యష్మి నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.